హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానండి. చికెన్ని 2 సార్లు బాగా కడుక్కున్నానండి. ఇది 3/4 కేజీ చికెను. కడిగి ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లోకి వచ్చి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి పసుపు 1 స్పూన్ వేసుకున్నానండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి కారం వేసుకున్నానండి 1 స్పూను వేసేసుకునేసి తర్వాత నిమ్మరసం వేసుకొని బాగా కలిపేసుకుందామండి. నేనైతే పెరుగు వేయడం లేదు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుందాము. నిమ్మరసం అయితే ఒక దబ్బ వేసుకున్నానండి. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. అది బాగా ఏగనిద్దాం, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, ఈ విధంగా నానితే బాగుంటుంది చికెను. తర్వాత అయితే ఇది ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఈ చికెన్ వేసేసుకుంటున్నాను. కడాయిలోకి వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకుందామండి. ఒకసారి ఈ చికెన్ అంతా ఆయిల్లోనే మగ్గితే బాగుంటుందండి. చికెను ఇది రోస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుందండి. రోస్ట్ ఎప్పుడు చేస్తుండేది నేను, చికెన్ రోస్టు. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసేసుకున్నాను. బాగా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుందాము. దీంట్లో చికెన్లో ఉండే నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి పూర్తిగా. ఈ విధంగా మూత పెట్టేసుకొని కొంచెం మంటు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, ఈ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు. తర్వాత వచ్చి ఒక చిన్న టమోటా వేసుకున్నానండి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చిలికలు చేసి వేసుకున్నాను. 1 రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఆ నీళ్ళంతా ఎగిరిన తర్వాత ఇవన్నీ వేసేసుకున్నాను. టమోటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. తర్వాత ఇది ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా టమోటా కూడా బాగా మగ్గిపోయింది, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగినాయి కదా. తర్వాత వచ్చి పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నానండి. తర్వాత గరం మసాలా 1 స్పూన్ దాకా వేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి కూడా చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నానండి. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదైతే రసంలోకి కానీ మనము పప్పుచారు చేసుకుంటాం కదా, దాంట్లోకి కూడా చాలా సైడ్ డిష్గా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఈ విధంగా టేస్ట్ కూడా. చూడండి, ఆయిల్ తెలుతుంది కదా ఇప్పుడు. ఈ విధంగా రెడీ అయిపోయిందండి చికెన్ రోస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రాని వాళ్ళైతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.